సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ కోర్టు ఆవరణంలో జడ్జి స్వాతి గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం, మున్సిపల్ కార్యాలయం, వీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిఐ మురళి, గజ్వేల్ పోలీస్ స్టేషన్లో సిఐ రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంతటా ఈ రోజు ఆనందంగా జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవము ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగధనుల పుణ్య ఫలం, స్వతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగం వలన స్వతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చిన స్వయం పాలనలో మన దేశం ఎంత అభివృద్ధి చెందిందని, మనం కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలు అందిస్తానని తెలిపారు. ఈ రోజు మనకు చాలా ముఖ్యమైన రోజు, చాలా ప్రాముఖ్యత గల రోజు. మన ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు కష్టపడితే మనకు 1947లో స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కలిగి ఉండాలన్న ఆలోచనతోని మన అప్పటి స్వతంత్రంలో పార్టిసిపేట్ చేసినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని పెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి 1949 నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగాన్ని ఆమోదింపజేసి దాన్ని జనవరి 26, 1950 సంవత్సరం నుంచి మన గణతంత్ర దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే మనకంటూ ఒక స్వేచ్ఛ, సార్వభౌమాధికారం, అన్ని సమానత్వం అన్ని కలిగి ఉండాలన్న ఆలోచనతోని ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారమే మన ఈరోజు అన్ని కూడా చట్టాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. మనకు స్వేచ్ఛ గాలి పీల్చుకొని మనము హక్కులను కూడా కాపాడుకుంటున్నాము అంటే మన రాజ్యాంగం యొక్క గొప్పతనంతోనే చేయడం జరిగింది. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే ఇప్పుడు హక్కులన్నీ మనం అనుభవిస్తున్నాము. హక్కులతో పాటు మనం అందరం కూడా బాధ్యతల్ని మనము మరవకూడదు. ప్రతి ఒక్కరు కూడా నాకు హక్కులున్నాయి, ఈ హక్కు ఉన్నది, ఆ హక్కు అంటారు. కానీ మన దేశం కోసం మనం ఏం చేస్తామనేది మన బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి. ముఖ్యంగా మన పోలీసుకు చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. 77 ఏళ్ల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లుతున్నటువంటి భారతదేశం ప్రపంచంలో ఒక 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ భారత ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. కానీ ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కూడా అనేక తారతమ్యాల్ని, అనేక వైషమ్యాల్ని ఇవాళ పెంచి పోషించేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం సరైనటువంటి రీతిలో స్పందించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అందరినీ కలిసికట్టుగా ఎటువంటి విద్వేషాలు లేకుండా, వివక్ష లేకుండా ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధితోటి ముందరికి వెళ్తే తప్పకుండా భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రగామి రాజ్యంగా, ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి దేశంగా, ప్రపంచంలో బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ దేశంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద ఎత్తున మానవ వనరులు ఉన్న అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి స్ఫూర్తిగా 77 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలందరూ కూడా వాక్ స్వతంత్రాన్ని ఇచ్చి, ఓటు హక్కు స్వతంత్రాన్ని ఇచ్చి, ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఎన్నుకునే విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ గారు. మరి ఆయనకు ఈ దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి భారతదేశంలో ఇప్పటికీ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యన చిచ్చు రగులుతూనే ఉంది. రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల మనుగడ కోసం ప్రజల్ని విభజించు, పాలించు అనే విధంగా చేస్తూ ఉన్నారు. దాన్ని మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా తీర్చిదిద్దే విధంగా, ఉండే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు గాంధీ మహాత్ముని గారి యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని అహింసా మార్గంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, అదేవిధంగా యువకులు ప్రతి వ్యక్తి కూడా అందుబాటులో వచ్చే విధంగా అటు కృష్ణా నది మీద, ఇటు గోదావరి నది మీద, అటు కాళేశ్వరం నిర్మాణం చేసి, అటు ఎస్ఎల్బీసీ పోతిరెడ్డిపాడు నిర్మాణం చేసి, తూర్పులో సీతారాముల ఎత్తిపోతుల, పడమరలో
బసవేశ్వరము అంటే రాష్ట్రానికి నలుదిక్కులా కూడా రిజర్వాయర్లు వచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు దాటింది. యావత్ భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న శుభ సందర్భంలో యావత్ భారత ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ఎన్నో పోరాటాలు చేసి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ స్వతంత్రం సాధిస్తే ఇంత పెద్ద భారతదేశానికి ఒక సరైన రాజ్యాంగం ఉండాలని అప్పటి జాతీయ నాయకులు ఒక కమిటీ వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రచించి దాన్ని అవలంబించుకుంటందుకు ఏర్పాటు చేసుకుంటే ఈ గణతంత్ర దినోత్సవం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న శుభ సందర్భంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా ఉన్న సందర్భంలో కూడా మనం ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో మనది కూడా ఒకటి. కాబట్టి ఈ అఖండ భారతాన్ని ఒక సమిష్టిగా కలిసి ముందరికి పోవాలంటే కులాలకు, మతాలకు అందరూ భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగానికి కట్టుబడి మనం ముందరికి పోవాలి. అలాంటప్పుడే మనము ఇతర దేశాల నుంచి మనము ఏ ఇబ్బందినైనా ఎదుర్కొంటాం, సిద్ధం ఉంటాం. మన అభిమతం వేరుండొచ్చు, మతం వేరుండొచ్చు, కులం వేరుండొచ్చు, మన ఆలోచన వేరుండొచ్చు. అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశాన్ని సమిష్టిగా ఉంచి ముందుకు పోయి ఇతర రాష్ట్రాల నుంచి ధీటుగా మనం ఎదుర్కోవాలంటే ప్రతి భారత పౌరుడు కూడా తాను ఒక సైనికునిగా నిలబడి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందరికి పోవాలని సందర్భంగా కోరుకుంటూ, మళ్ళొక్కసారి ఈ స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ప్రాణాలు తెగించి స్వతంత్ర భారతాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ జోహార్లు అర్పించుకుంటూ, ఈ రాజ్యాంగం రచించిన వాళ్ళ పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.